శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ బృహన్నని సారథిగా చేసుకుని తమ గోధనాన్ని అపహరించి వెళ్ళిపోతున్నటువంటి కౌరవుల మీదకి యుద్ధానికి వెళ్ళాలని ప్రయాణమయ్యాడు ఉత్తర కుమారుడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత గబగబా ఆ రథాన్ని నడిపిస్తూ బృహన్నలు అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ కౌరవ సైన్యాన్ని చూశాడు. అది ఒక మహాసముద్రంలా ఉంది. అక్కడ మహాయోధులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, ద్రోణాచార్యుడు, ఇలా వీళ్ళందరినీ, దుర్యోధనుడు, కర్ణుడు, వికర్ణుడు, వీళ్ళందరినీ చూసేటప్పటికీ ఓ విధమైనటువంటి దడ పుట్టింది ఉత్తర కుమారుడు. ఇంతటి సైన్యాన్ని నేనొక్కడిని జయించగలనా? ఇది నా వలన ఎంత మాత్రమో కాదు. అందువలన నేను యుద్ధం చేయలేనయ్యా, సైన్యాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది, నన్ను వెనక్కి పంపించే, తీసుకెళ్ళిపో అని ఆ బృహన్నలు ప్రాధేయపడ్డాడు. అప్పుడు బృహన్నలు చెప్పాడు, అదేంటయ్యా, అంతఃపురంలో స్త్రీలందరి ముందర నేను ఈ కౌరవులందరినీ కూడా జయించి వెంటనే మన యొక్క గోధనాన్ని వెనక్కి తీసుకొస్తాను. సరైన సారథులు వెళ్ళాడంటూ బాధపడ్డావు అనేటప్పటికి నేను వచ్చాను, వెంటనే ఆ కౌరవుల దగ్గరికి తీసుకెళ్ళన్నావు, బయలుదేరిన తర్వాత ఇప్పుడు లేడు, వెళ్ళిపోదాం వెనక్కి అంటే కనుక ఇది ఎంత మాత్రము సాధ్యం కాదు కదా. అందువలన మనకు ఇది మంచిది కాదు. వాళ్ళందరి దగ్గర నువ్వు చెప్పినటువంటి ఈ మాటల్ని నిలబెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళందరూ హేళన చేస్తారయ్యా, ఇది వీరుడికి ఉచితమైంది కాదు అని చెప్పాడు. అంటే ఉచితం అవ్వచ్చు, అనుచితం అవ్వచ్చు, కానీ అంతటి సేనని నేను ఎదుర్కోలేను. నా ఆవులు పోని, మరోటి పోని, ఆ అంతఃపురంలో స్త్రీలందరూ కూడా నన్ను చూసి నవ్వని, అయినప్పటికీ కూడా నేను వెనక్కి వెళ్ళిపోతానని రథం మీద నుంచి దూకి అతడు భయపడి వెనక్కి పరిగెట్టేటప్పుడు కూడా బృహన్నలు అంటున్నాడు, నైష సూరై స్మృతో ధర్మ క్షత్రియస్య పలాయనం శ్రేయస్సు మరణం యుద్ధే నభీతస్య పలాయనం. బృహన్నలు చెబుతున్నాడు, ఏమయ్యా, సూర్యుల దృష్టిలో పారిపోవడం అనేటువంటిది క్షత్రియ ధర్మం కాదు. పిరికిగా పారిపోవడం కంటే యుద్ధంలో చచ్చిపోవడం చాలా మంచిది, అంతేకాని ఇలా పారిపోకూడదు అని గట్టిగా చెప్పాడు. ఏవముక్త్వాతు కౌంతేయ సోవప్లుత్య రథోత్తమాత్ తమన్వధావద్ధావంతం రాజపుత్రం ధనంజయ దీర్ఘాం వేణీం విధున్మానః సాధు రక్తే చ వాససి విధూయ వేణీం ధావంతం అజానంతో అర్జునం తదా సైనికాః ప్రాహసన్ కేచిత్ తథా రూపమవేక్షతం తం శీఘ్రమభిధావంతం సంప్రేక్ష కురవో బ్రువన్. ఇలాగా ఆ బృహన్నల వేషంలో ఉండేటువంటి అర్జునుడు వెంటనే తాను కూడా ఉత్తమమైనటువంటి రథం నుంచి దిగి పరిగెడుతున్నటువంటి ఆ రాజకుమారుడి వెంట పొడుగైనటువంటి జుట్టు వెదల్చి ఎర్రటి వస్త్రాలను బిగించి పరిగెట్టేట. ఆ విడిపోయినటువంటి కొప్పుతో పరిగెత్తుతున్నటువంటి ఆ రూపంలో ఉన్న అర్జునుడిని చూసి ఆ గుర్తించినటువంటి సైనికులు కొంతమంది నవ్వుతున్నారు. అలా వేగంగా పరిగెత్తి అతన్ని చూసి కౌరవులు ఈ విధంగా అనుకుంటున్నారు, కయేష వేష సంఛన్న భస్మన్యే బహుతాశన కించిదస్య యథా పుంసః కించిదస్య యథా స్త్రియః. నిజరూపాన్ని కప్పిపుచ్చుకొని నివురుగప్పిన నిప్పులా ఉన్నాడు అర్జునుడు. అలాగా నివురుగప్పిన నిప్పులా ఉండేటువంటి ఇతడు ఎవరయ్యా? ఇతడు వ్యవహారం చూస్తుంటే కొంత స్త్రీలాగా ఉన్నాడు, కొంత పురుషుల్లా ఉన్నాడు అని అక్కడ ఉండేటువంటి సైనికులు అనుకుంటున్నారట. సారూప్యమర్జునస్యేవ క్లీబరూపం బిభర్తి చ తథైవేతచ్చరో గ్రీవం తౌ బాహు పరిఘోపమౌ తద్వదేవాస్య విక్రాంతం నాయమన్యో ధనంజయాత్. ఈ నపుంసకుడు రూపం ధరించినటువంటి ఇతడు అర్జునుడిని పోలి ఉన్నాడు. తల, మెడ, అలాగే ఇతని యొక్క భుజాలు, అతని యొక్క నడక, ఇవన్నీ కూడా అర్జునుడిలాగా ఉన్నాయి. ఇతడు అర్జునుడు తప్ప వేరొకడు కాదు అని అనుకుంటున్నారు. అమరేష్వివ దేవేంద్ర మానుషేషు ధనంజయ ఏకకోస్మాన్ ఉపాయాయాత్ అన్యో లోకే ధనంజయాత్. దేవతల్లో ఇంద్రుడికున్నంత స్థానం మనుష్యుల్లో అర్జునుడికి ఉంది. అర్జునుడు తప్ప మరి ఎవడైనా ఈ లోకంలో మనతో తలపడడానికి రాగలడా? అసలు
అందువల్ల ఇతడు తప్పనిసరిగా అర్జునుడే ఉంటాడు. ఏకపుత్రో విరాటస్య శూన్యే సన్నిహిత పురే సయేష కిల నిర్యాత బాలభావాన్న పౌరుషాత్. ఆ రక్షకులు ఎవరూ లేనటువంటి విరాట్ నగరంలో రక్షణ కోసం అతని కొడుకు ఒక్కడే ఉండి ఉంటాడు. అతడు పౌరుషంతో కాదు అజ్ఞానంతో మనల్ని ఎదుర్కోవడానికి వచ్చి ఉంటాడు. శత్రేణ నూనం ఛన్నం హి చరంతం పార్థమర్జునం ఉత్తర సారథిం కృత్వా నిర్యాతో నగరాద్ బహిః. ఆ కపట వేషంతో దాగి తిరుగుతున్నటువంటి ఈ బృహన్నలని అర్జునుడిని సారథిగా చేసుకుని ఆ ఉత్తరుడు నగరం బయటికి వచ్చాడు, ఇదే నిజము అని అనుకుంటున్నారు వాళ్ళు. సనో మన్యామహే దృష్ట్వా భీతయేష పలాయతే తం నూనమేష ధావంతం జిగ్రక్షతి ధనంజయ. ఆ ఉత్తరుడు మనల్ని చూసి పారిపోతున్నాడు అనిపిస్తోంది, ఆ పరిగెత్తేటువంటి అతన్ని అర్జునుడు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు అని అనుకుంటున్నట్టు ఆ కౌరవులందరూ కూడా. ఇది స్మ కురవ సర్వే విమృశంతః పృథక్ పృథక్ నచ వ్యవసితం కించిత్ ఉత్తరం శక్నువంతి తే ఛన్నం తథాతం శత్రేణ పాండవం ప్రేక్ష భారత. వైశంపాయని చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, ఇలా కౌరవులందరూ తలోక రకంగా మాట్లాడుకుంటున్నారయ్యా. ఆ ఉత్తరుణ్ణి అలాగే ఆ కపట వేషంలో దాగినటువంటి అర్జునుడిని చూసి ఒక నిశ్చయమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు. అప్పుడు దుర్యోధన ఉవాచేదం సైనికాన్ రథసత్తమాన్ అర్జునో వాసుదేవో వా రామ ప్రద్యుమ్నయేవ వా తేహిన ప్రతిసంయాతుం సంగ్రమేణ చ శక్నుయుః. అన్యో వా క్లేబరూపేణ యద్యాగచ్చేద్గవాం పదం అర్ధయిత్వా శరైస్తీక్ష్ణై పాతయిష్యామి భూతలే కథమేకతరస్తేషాం సమస్తాన్ యోధయేత కురున్ అర్జునో నేతి చేత్యేనం న వ్యవస్యంతి తే పునః. ఇది స్మ కురవః సర్వే మంత్రయంతో మహారథాః దృఢవేదీ మహాసత్వః శక్రతుల్య పరాక్రమః అద్యాగచ్చతి యో యోద్ధుం సర్వం సంశయితుం బలం నచాప్యన్యం నరం తత్ర వ్యవస్యంతి ధనంజయాత్. వెంటనే ఆ రథాల మీద ఉండేటువంటి ఆ సైనికులందరితోటి కూడా దుర్యోధనుడు ఈ విధంగా అన్నట్ట, అర్జునుడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, బలరాముడు అవ్వచ్చు, ప్రద్యుమ్నుడు అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, కానీ ఎవడైనప్పటికీ మనల్ని యుద్ధంలో ఎదుర్కోలేరు. ఎందుకంటే ఇంతమంది సైనికులు మనం ఉన్నాం, వాడు ఒక్కడున్నాడు. అంతేకాకుండా మరెవడో నపుంసక వేషంలో ఆవుల దగ్గరికి వస్తే పదునైనటువంటి బాణాలతో నేల కొరిగేటట్టుగా చేస్తాను, వాళ్ళలో ఒకడు ఎలా కౌరవులందరితో తలపడతాడయ్యా? అతడు అర్జునుడో కాదు. మహారథులైనటువంటి కౌరవులంతా మళ్ళీ ఆలోచనలో పడి ఒక నిర్ణయానికి రాలేకపోయారట. శత్రువులను దృఢంగా వేధించగలిగినటువంటి మహాబల సంపన్నుడు, ఇంద్రుడితో సమానమైనటువంటి కలిగినటువంటి ఆ అర్జునుడే ఇవాళ వస్తే సైనికులందరి బ్రతుకు సందేహమే. వాళ్ళు అతన్ని అర్జునుడిగా కాక వేరొకడుగా కూడా నిర్ణయించలేకపోతున్నారట. అలా వాళ్ళు ఎవరా అనేటువంటి ఒక సందేహంతో ఉన్నారు. ఉత్తరంతు ప్రధావంతం అభిదృత్య ధనంజయ గత్వా పదశతం తూర్ణం కేశపక్షే పరామృశత్. ఆ పరిగెట్టేటువంటి ఉత్తరుని వెంట పడిగి వెంటనే ఆ 100 అడుగుల దూరంలో ఉండేటువంటి అతన్ని అర్జునుడు గట్టిగా పట్టుకుని సోర్జునేన పరామృష్ట పర్యదేవయదార్థవద్ బహుళం కృపణం చైవ విరాటస్య సుతస్తదా. ఆ అర్జునుడితో పట్టుకోబడినటువంటి ఆ విరాటరాజు కొడుకైనటువంటి ఆ ఉత్తరుడు దీనంగా ఏడుస్తూ ఈ విధంగా అంటున్నాడు, శృణుయాస్త్వం హి కళ్యాణి బృహన్నలే సుమధ్యమే నివర్తయ రథం క్షిప్రం జీవన్ భద్రాన్ని పశ్యతి. ఆ ఉత్తరుడు అన్నాడు, ఓ మంచి ఆకారం కలిగినటువంటి బృహన్నల, నువ్వు నా మాట వినమ్మా, వెంటనే ఈ రథాన్ని వెనక్కి తిప్పు. ఎందుకంటే బతుకుంటే కనుక బొలుసాకైనా తినచ్చు అంటారు కదా, జీవన్ భద్రాన్ని పశ్యతి. బతుకుంటే ఏదైనా శుభాలు చూడొచ్చు, మన జీవితమే లేకపోతే. అందువలన బతుకుంటేటువంటి మానవుడు శుభాలను పొందుతాడయ్యా, అంతేకాని జీవనమే లేకపోతే మరణమే సంప్రాప్తిస్తే ఇంకా మనం ముందు ఏం చూడగలము. శాతకుంభస్య శుద్ధస్య శతం నిష్కాన్ దదామితే మణీనష్టౌ చ వైడూర్యాన్ హేమబద్ధాన్ మహాప్రభాన్. నువ్వు నన్ను వెనక్కి తీసుకెళ్ళు, నీకు శుద్ధమైనటువంటి అంటే ఏ విధమైనటువంటి కల్తీ లేనటువంటి చాలా చక్కటి స్వచ్ఛమైనటువంటి బంగారు నాణాన్ని ఇస్తానయ్యా.
బంగారంలో పొదిగినటువంటి కాంతివంతమైనటువంటి వైడూర్యమణుల్ని ఇస్తాను నేను, ఒక 100 బంగారు నాణాలు ఇస్తాను, 8 మణుల్ని ఇస్తానని నీకని ఆశ పెడుతున్నాడు. హేమదండ ప్రతిచ్ఛన్నం రథం యుక్తం చ సుబ్రతై మత్తాంశ దశమాతంగాన్ ముంచమాం త్వం బృహన్నలే. ఓ బృహన్నల, నన్ను విడిచిపెట్టవయ్యా, మేలైన గుర్రాలతో బంగారు దండం కలిగినటువంటి రథాన్ని 10 మదపుటి ఏనుగుల్ని కూడా నీకు ఇస్తాను, అందువలన నన్ను వదిలిపెట్టేయి అని అడుగుతున్నాడు. ఏమమాదీని వాక్యాన్ని విలపంతమచేతసం ప్రహస్య పురుష వ్యాఘ్రరథస్యాంతికమానయత్. అలా ఏడుస్తూ తెలివి తెప్పిపోతున్నాడు, మూర్ఛపోతున్నాడు. అటువంటి ఆ ఉత్తరుణ్ణి ఆ పురుషశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు నవ్వుతూ రథం దగ్గరికి తీసుకొచ్చాడు. అధైనమబ్రవీత్ పార్థ భయాత్తం నష్టచేతసం యది నోత్సహసే యోద్ధుం శత్రుభిః ఏహి మే త్వయం భయాన్ యచ్చ యుద్ధమానస్య శత్రుభిః. అలా భయంతో తెలివి తప్పుతున్నటువంటి ఉత్తరుడితోటి అర్జునుడు అన్నాడు, ఏమయ్య రాజకుమారా, నీకు శత్రువులతో యుద్ధం చెయ్యాలని లేకపోతే కనుక నువ్వేం బాధపడకు, శత్రువులతో యుద్ధాన్ని చెయ్యక్కల్లా. కానీ శత్రువులతో తలపడాలనుకునేటువంటి నా గుర్రాలతో అంటే నువ్వు సారథిగా ఉండు, నేను యుద్ధం చేస్తానన్నాడు. ప్రయాహ్యేతత్ రథానేకం మద్బాహుబలరక్షితః అప్రదృశ్యతమం ఘోరం గుప్తం వీరైర్మహారథైః. నా భుజబలంతో రక్షింపబడుతూ ఎదుర్కొనలేనటువంటి భయంకరమైనటువంటి ఆ మహారథులైనటువంటి వీరులచే సురక్షితమైనటువంటి ఈ రథాన్ని సైన్యం వైపు కదల్చు, మనం అక్కడికి వెళ్దాం, నీకేం భయం లేదన్నాడు. మా భయస్త్వం రాజపుత్ర అగ్రియ క్షత్రియోసి పరంతప కథం పురుషశార్దూల శత్రు మధ్యే విషీదసి. ఇదేంటయ్యా రాజకుమారుడు, నువ్వు శత్రువులందరినీ కూడా సంహరించగలిగినటువంటి సమర్థత ఉండవలసినటువంటి వాడు, నువ్వు క్షత్రియుడివి, పురుష సింహానివి, భయపడకు. నువ్వు శత్రువుల మధ్యలో ఉండి ఇలా కుంగిపోతే అలాగయ్యా. అహం వై కురిభిర్యోత్సే విజేష్యామి చతే పశూన్ ప్రవిశ్యైతత్ రథానీకం అప్రదృశ్యం దురాసదం. ఎదుర్కోలేనటువంటి ప్రవేశించడానికి వీలు పడనటువంటి ఈ సైన్యంలో నేను ప్రవేశిస్తాను, ఆ కౌరవులతో నేను యుద్ధం చేస్తాను, నీ పశువులన్నింటినీ కూడా జయించి తీసుకొస్తాను. ఎంత భవ నరశ్రేష్ఠ యోస్యేహం కురిభిః సహా. నువ్వు సారథిగా ఉండు, నేను యుద్ధం చేస్తాను, నువ్వు ఏమి భయపడవలసినటువంటి అవసరం లేదన్నాడు. ఏవం బ్రువాణో భీభత్సు వైరాటిమపరాజితః సమాశ్వాస్య ముహూర్తం తం ఉత్తరం భరతర్షభ తతయేనం విచేష్టంతం అకామం భయపీడితం రథమారోపయామాస పార్థః ప్రహరతాంబరః. ఈ విధంగా ఆ యోధాగ్రేసరుడైనటువంటి అర్జునుడు చేష్టలుడికి యుద్ధం చేయలేక భయపడిపోతూ పలాయనానికి సిద్ధమైనటువంటి ఆ ఉత్తర కుమారుణ్ణి ఓదార్చి అతడికి కాసేపు మనునయ వాక్యాలు చెప్పి భయాన్ని పోగొట్టి అతన్ని మళ్ళీ మెల్లగా రథం మీదకి ఎక్కించి గాంధీవం పునరాదాతుం ఉపాయాత్తాం శమీం ప్రతి ఉత్తరం సమాశ్వస్యా కృత్వా యంతారమర్జున. ఆ ఉత్తరుణ్ణి ఓదార్చాడు. నీకేం భయం లేదయ్యా, యుద్ధం నేను చేస్తాను, నువ్వేమి చేయవలసిన అవసరం లేదు, నువ్వు నాకు సారథిగా ఉండి చాలు, నువ్వేమి యుద్ధం చేయక్కర్లే, నేను చేస్తాను, నీ గోధనాన్ని అంతటిని కూడా జయించి తీసుకొస్తాను అని అతన్ని జాగ్రత్తగా ధైర్యము చెప్పినటువంటి వాడే మళ్ళీ రథం మీద కూర్చోబెట్టి అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించి వెంటనే తన యొక్క గాంధీవాన్ని తీసుకోవాలనుకున్నాడు అర్జునుడు. వెంటనే వీళ్ళు ఆ విరాట నగరంలో ప్రవేశించేటప్పుడు ఒక శ్మశానం దగ్గర ఉండేటువంటి ఆ జమ్మి చెట్టు దగ్గర వైపు పైన తమ యొక్క ఆయుధాలన్నీ దాల్చారు. అందువల్ల ఆ జమ్మి చెట్టు వైపు ఈ రథాన్ని నడిపించమన్నాడు. ఆ గాంధీవాన్ని తీసుకోవడానికి వెళ్ళాడు. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే ఉత్తరాశ్వాసనే 38 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో, గోహరణ పర్వం అనే ఉపపర్వంలో, ఉత్తర గోగ్రహణంలో బృహన్నల ఉత్తరుడికి ధైర్యం చెప్పడం అనేటువంటి 38వ అధ్యాయం పూర్తయింది. 39వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. తం దృష్ట్వా
క్లీబవేషేణ రథస్థం నగరపుంగవం శమీమభిముఖం యాంతం రథమారోప్య చోత్తరం భీష్మద్రోణముఖాస్తత్ర కురవో రథసత్తమాః విత్రస్తమనసః సర్వే ధనంజయకృతాద్భయాత్. ఆ నపుంసక వేషంతో రథం మీద ఉండేటువంటి నరశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడిని ఆ ఉత్తరుడు రథం మీద ఎక్కించుకున్నాడు. జమ్మి చెట్టు వైపు వెళ్ళడం చూశారు. మహారథులైనటువంటి భీష్మ ద్రోణాది కౌరవులందరూ కూడా అర్జునుడి వలన ఏర్పడేటువంటి భయానికి బెదిరిపోతున్నట్ట. తానవేక్ష హతోత్సాహాన్ ఉత్పాతానపి చాద్భుతాన్ గురుశస్త్రభృతాం శ్రేష్ఠ భారద్వాజో అభ్యభాషత. మేటి విలుకాడైనటువంటి వాడు, విలువిద్యలో అందరికీ గురువైనటువంటి వాడు, భరద్వాజ మహర్షి కొడుకైనటువంటి ఆ ద్రోణాచార్యుడు ఉత్సాహం ఉడిగిపోయినటువంటి వాడిని ఉల్కాపాతం లాంటి అద్భుతమైనటువంటి అపశకునాలని చూసి ఈ విధంగా అన్నాడు. ఏవో అపశకునాలన్నీ వస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి, ఇదేదో మనకు అపజయాన్ని తీసుకొస్తుంది అని గ్రహించినటువంటి వాడై ఆయన ఈ విధంగా అన్నట్ట. చండాశ్చవాతాః సంవాంతి రూక్షాః శర్కరవర్షిణః భస్మవర్ణ ప్రకాశేన తమసా సంవృతం నభః. ఈ వడగళ్ళని కురిపిస్తూ ఈదురుగాలులు వేస్తున్నాయి. బూడిద రంగులో మెరిసేటువంటి చీకటి ఆకాశమంతా అలుముకుంది. రూక్షవర్ణాశ్చ జలజాః దృశ్యంతే అద్భుత దర్శనాః నిస్సరంతి చ కోశేభ్యః శస్త్రాణి వివిధాని చ. కారు మబ్బులు కమ్ముతున్నాయి. అట్లాగే మన యొక్క వరల నుండి రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి. అంటే ఆ వరల నుండి శస్త్రాలన్నీ కూడా జారి పడిపోతున్నాయి. ఇది కూడా ఒక యుద్ధంలో ఘోరమైనటువంటి అపశకనం ఏంటంటే ఆయుధాలు జారిపోవడం, ఆయుధాలు కింద పడిపోవడం అనేటువంటిది. ఎందుకంటే ఆయుధ జ్వలన సమర్పణ స్వనాహ కోశ నిర్గమన వేపనాని చ వైకృతాని యది వాయుధే పరాణ్యాసు రౌద్ర రణసంకులం వదేతని వరాహమిహిరుడు చెప్పాడు. ఘోరంలో యుద్ధంలో ఒక ఘోరమైనటువంటి యుద్ధం జరగడానికి అదొక సంకేతము. అంతేకాకుండా యుద్ధంలో అపజయం రావడానికి కూడా అదొక సంకేతము. అందువలన అల్లాగా నిశ్చరంత చ కోశేభ్య అనేటువంటి ఆ మాటకి అర్థం అది. ఆ విధంగా ఇదొక అపశకునాలు కనిపిస్తున్నాయి. శివాశ్చ వినదంచేతాః దీప్తాయాం దిశి దారుణాః హయాశ్చాశ్రూణి ముంచంతి ధ్వజా కంపంచ కంపితాః. అంతేకాకుండా తోక చుక్కలు వస్తున్నాయి, పొడుస్తున్నాయి. నక్కలు భయంకరంగా అరుస్తున్నాయి, గుర్రాళ్ళు కన్నీళ్ళు కారుస్తున్నాయి, ధ్వజాలు గాలి లేకుండానే కంపిస్తున్నాయి. యాదృశాన్యత్ర రూపాణి సందృశ్యంతే బహూని చ యత్తా భవంతస్తిష్టంతు సాధ్వసం సముపస్థితం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలను చూస్తుంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే రాగలిగేటువంటి భయాన్ని సూచిస్తున్నాయి. శకునం అంటాం మనం. ఏమిటి ఈ శకునం అంటే, ఈ శకునము ఏదో ఇలాంటిది వచ్చిన అలా వచ్చిన తిట్టుకుంటూ ఉంటారు శకునాలను చూసి. తిట్టుకోవడం కాదు, మనకేంటంటే ఒక సంకేతం. మనము చేయబోయేటువంటి కార్యము సఫలము కాదు అనేటువంటి ఒక సంకేతం అలా వస్తుంది. ఆ సంకేతాన్ని గ్రహించి మనము అప్పుడు ఆ పనిని వాయిదా వేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే అది మనకు ఆ కార్య సాఫల్యానికి వ్యతిరేకంగా సూచిస్తోంది. అందువలన అది మనం తెలుసుకోవాలి. అందువలన ఇలాంటి శకునాలు కనిపిస్తున్నాయి, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆయన. రక్షధ్వమపి చాత్మానం వ్యూహధ్వం వాహినీమపి వైశసంచ ప్రతీక్షధ్వం రక్షధ్వం చాపి గోధనం. మిమ్మల్ని మీరు అందరూ కాపాడుకోండి, సైన్యాన్ని వ్యూహంతో నడపండి, జననష్టం జరగబోతోంది, అందులో ఏమీ సందేహం లేదు. గోధనాన్ని కూడా కాపాడండి అన్నాడు. ఏష వీరో మహేశ్వాసః సర్వశస్త్రభృతాంబరః ఆగత క్లీబవేషేణ పార్థో నాస్త్యత్ర సంశయః. ఆయుధాలను ధరించినటువంటి వాళ్ళందరిలోకి కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు, గొప్ప ధనుస్సును ధరించినటువంటి ఈ వీరుడు అర్జునుడే అవుతాడు, అందులో ఏమీ సందేహం లేదు. ఇతడు నపుంసక వేషంలో వచ్చాడు, ఏమాత్రం సందేహం లేదు, ఇతడు అర్జునుడే అవుతాడు అన్నాడు. నదీ జలంకేశ వనారికేతు
నగాహ్వయో నామ నగారిసూను యేషోంగనా వేషధర కిరీటి జిత్వానయం నేష్యతి చార్జగావహ. ఓ గాంగేయ, రావణుడి యొక్క అశోకవనాన్ని ధ్వంసం చేసినటువంటి హనుమంతుడు ధ్వజంగా కలిగినటువంటి వాడు అర్జునుడు. ఈ అర్జునుడు ఎటువంటి వాడు అంటే కపిధ్వజుడు. ఆంజనేయుడే హనుమంతుడే ధ్వజంగా కలిగినటువంటి వాడు. అలాగే పర్వతాలకు శత్రువైనటువంటి ఇంద్రుడి యొక్క కొడుకు అయినటువంటి అర్జునుడే ఈ స్త్రీ వేషధారి, అందులో ఏమీ సందేహం లేదు. దుర్యోధనుని జయించి ఆవుల్ని తీసుకుపోదామనుకుంటున్నటువంటి ఇతని బారి నుండి దుర్యోధనుడిని కాపాడవయ్యా నువ్వు అని భీష్మాచార్యుడికి ద్రోణుడు చెప్పాడు. ఇక్కడే తిక్కన గారు కూడా ఒక చక్కటి సన్నివేశం కల్పిస్తాడు. ఆ అర్జునుడు తాను ఆ అర్జునుడిని ఎరిగినటువంటి వాడు కాబట్టి అతనికి అజ్ఞాతవాస సమయం భంగం అవుతుందేమనేటువంటి భయంతో సురనదీ సూనువదనంబు వీక్షించి సన్నవారనిట్లని అంటాడు ఆయన. అంటే గాంగేయుడిని చూసి ఈ విధంగా చెబుతున్నాడు. వెరవరిగాక వీడు కురువీరులకు బొడసూపు వాడే ఎచ్చరువ కమరాని పేరనిట సేరగవచ్చుచునున్నవాడహంకరణమగాని యొండొకటి గానడు మూర్తి విశేషమారయున్ సురపతి ఎట్ల వీని మది చొప్పది ఎట్లో ఎరుంగనయ్యుడన్. వీడు తెలివి తక్కువగా మన మీదకి యుద్ధానికి వస్తున్నాడా అని కూడా చెప్పాడు. తిక్కన గారు అలా మార్చారు. వీడు తెలివి తక్కువగా ఇంతమంది కురుసైన్యం మీదకి ఇలా కనపడడానికి వస్తున్నాడు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తే వీడు అర్జునుడు అని తెలిస్తే అజ్ఞాతవాసం భంగం కలుగుతుంది కదా. అందువలన ఒక చెట్టు పేరుతో వస్తున్నాడంటే అర్జున వృక్షం ఉంది, ఆ చెట్టు పేరు కలిగినటువంటి వాడు కాబట్టి అహంభావం తప్ప మరొకటేం కనిపించట్లేదు. దానివల్ల ఎంత నష్టం వస్తుందో ఇతనికి తెలబట్లేదు. రూపం చూస్తే ఇంద్రుడిలా ఉన్నాడు, వీడు ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి అని ఆయన భీష్మాచార్యుడితోటి ద్రోణుడు చెప్పేటప్పటికీ సయేష పార్థో విక్రాంత సవ్యసాచీ పరంతప నాయుద్ధేన నివర్తేత సర్వైరపి సురాసురై. ఈ అర్జునుడు దేవరాక్షసులందరితోనైనా సరే యుద్ధం చెయ్యనిదే వెనుదిరగడు. ఎప్పుడు కూడా యుద్ధంలోకి వచ్చేటువంటి యుద్ధంలోకి ఎంతమంది వచ్చినా వాళ్ళతో యుద్ధం చేయకుండా వెళ్ళేటువంటి వాడు కాదు. క్లేశిశ్చ వనే శూర వాసవేనాపి శిక్షిత అమర్షవశమాపన్న వాసవ ప్రతిమో యుధి నేహాస్య ప్రతియోద్ధారం అహం పశ్యామి కౌరవా. ఓ కౌరవులారా, అడవిలో కష్టాల పాలైనటువంటి ఈ వీరుడు ఇంద్రుడి దగ్గర అస్త్రవిద్య నేర్చుకున్నాడు. యుద్ధరంగంలో ఇంద్రుడితో సమానంగా పోరాడతాడు. ఇక్కడ అతన్ని ఎదిరించగలిగినటువంటి వీరుడు ఎవ్వడు కూడా కనిపించడు. మహాదేవోపి పార్థేన శ్రూయతే యుధితోషిత కిరాతవేష ప్రచ్ఛన్న గిరౌ హిమవతి ప్రభు. హిమాలయ పర్వతం మీద కిరాతవేషంతో ప్రచ్ఛన్నంగా వచ్చినటువంటి మహాదేవుడితో కూడా యుద్ధం చేసి ఆయన్ని మెప్పించాడు. ఆ మెప్పించాడు అనేటువంటి మాట కూడా మనం విన్నాము అని ఆ ద్రోణాచార్యుడు వాళ్ళకి తెలియజేశాడు. అటువంటి వాడు ఇతడు అని. అంటే ఆ మాటలన్నీ విని కర్ణుడు మాట్లాడుతున్నాడు. ఆ కర్ణుడు ఏమంటాడు అనేటువంటిది రేపటి భాగంలో తెలియజేసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.